కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులను మంగళవారం రోజు అర్ధరాత్రి పొన్నం అనిల్ కుమార్ గౌడ్ను పోలీసులు అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 10 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకుని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన నగర భారస అధ్యక్షులు చల్లా హరిశంకర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం తీసుకువచ్చిందని ఆరోపించారు. అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేవలం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కేవలం భారస నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకుగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నందున గొంతు నొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నదని అన్నారు. అర్ధరాత్రి క్రిమినల్ లాగా, దొంగలలాగా ఇండ్లలోకి వచ్చి తలుపులు కొట్టి రాత్రులు అరెస్టులు చేసే నీచ సంస్కృతిని బంద్ చేయాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేక ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మీ ఈ కవ్వింపు చర్యలకు భయపడేది లేదని, అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భారస నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వి ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్, బీఆర్ఎస్వి నగర అధ్యక్షులు బొంకూరి మోహన్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ యాదవ్, భారస కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, గణేష్, దినేష్, సతీష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి పరిపాలనిచ్చుడు శాతనగాక కరీంనగర్ జిల్లాలో, నగరంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను, ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, బీఆర్ఎస్ అంటేనే వణుకూడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వణుకూడుతుంది. అసెంబ్లీలో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అడిగే ప్రశ్నలకు, ప్రజల పక్షాన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే శాతనగాక అసెంబ్లీని, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ ఒక అసెంబ్లీ ప్రతిష్టను దిగదార్చిన ముఖ్యమంత్రి ఇవాళ భయానికి లోనై రాష్ట్రమంతటా కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను మరి అరెస్ట్ చేయడం. కరీంనగర్ నగరంలో మా విద్యార్థి జిల్లా కోఆర్డినేటర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా టౌన్ అధ్యక్షులను, ఈ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, రూరల్, కొత్తపల్లి 5 పోలీస్ స్టేషన్లో వందలాది మంది మా విద్యార్థి నాయకులను రాత్రి 12 గంటలకే ఇండ్లు చుట్టముట్టడం, ఒక భయభ్రాంతులకు గురి చేయడం, కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేసి, రాత్రి అరెస్ట్ చేసి ఇలా ఇప్పుడు 10 గంటలైనా కూడా ఉదయం వారిని విడిచిపెట్టకపోవడం, మరి ఇది పోలీసు రాజ్యాంగం మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జవాబు చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి పోలీసు యంత్రాంగం కూడా రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఒక నిరుద్యోగి కానీ, వివిధ సంఘాలు ఏదైనా మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పేసి ఒక ముట్టడి, అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ పిలిపించినా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి మరి బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడమే ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒకటే మీకు హెచ్చరిస్తూ ఉన్నా, ఏంటంటే ఈరోజు ఏదైతే మా విద్యార్థి నాయకులకు, మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఇళ్లలోకి ఒక దొంగల్లా, ఒక తీవ్రవాదుల్లాగా ఇండ్లలోకి చొరబడి పోలీసులు అర్ధరాత్రి తలుపులు కొడుతూ ఇండ్ల చుట్టూ పహారా కాస్తూ మమ్మల్ని తీసుకువచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడికక్కడ విద్యార్థి నాయకులు, ఉద్యమకాలతో నిండిపోయి ఉన్నాయి. మీరు ఈ ఉద్యమ కాలంలో ఉద్యమ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేస్తా అన్న మీరు అదే ఉద్యమ నాయకులను ఈరోజు స్టేషన్లను నింపుతూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, దీనికి పర్యావరణ స్థానం మీరు అనుభవించక తప్పదు.